నెక్స్ట్ మనము మనం ఎయిత్ క్లాస్లో భాగంగా ఎయిత్ క్లాస్లో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, ఫోర్స్ అనే టాపిక్. దీంట్లో మనం ప్రీవియస్ క్లాస్లో ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్సెస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, ద టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మెయిన్లీ, వన్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్, సెకండ్ ఈజ్ ఏ ఫీల్డ్ ఫోర్స్ అని డిస్కస్ చేసాం. ఫీల్డ్ ఫోర్సెస్ త్రీ టైప్స్. The first force is a magnetic force. The second force is a electrostatic force. The third force గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. థర్డ్ ఫోర్స్ మనం పరిశీలిస్తే గ్రావిటేషనల్ ఫోర్స్. థర్డ్ ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. It is our common experience that if a pen slips off from your hands, it falls down onto the floor. సో మన స్టూడెంట్స్ కామన్గా జరిగేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే పెన్ను జారి పడిపోయింది అనుకుందాం. మీ యొక్క చేతులలో నుంచి, ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ నుంచి జారి పడిపోయింది అనుకున్నాం. ఫాల్స్ డౌన్, అది కింద పడిపోతుంది. టు ద ఫ్లోర్ మీద పడిపోతుంది. ఇది మనకి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది, ఎన్నిసార్లు జరిగి ఉంటాయి. మనం ఏదైనా ఒక వస్తువు తీసుకెళ్ళేటప్పుడు మన చేతులలో నుంచి జారింది అనుకోండి, ఎక్కడ పడుతుంది? ఖచ్చితంగా క్రిందికే రావాలి, అది పైకి వెళ్ళదు, ఫ్లోర్ మీద వచ్చి పడిపోతుంది. వై డస్ ద పెన్ ఫాల్ డౌన్? ఎందుకు పెన్ను క్రిందికి పడిపోయింది అని క్వశ్చన్ వేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ద ఫోర్స్ విచ్ పుల్స్ ద పెన్ డౌన్? ఏదైనా ఒక ఫోర్సు ఈ పెన్నుని కిందికి లాగిందా అని అడుగుతుండు అని ఇక్కడ క్వశ్చన్ ఉంది. If we keep the same pen on a table, అదే పెన్ను టేబుల్ మీద ఉంచాం, ఇట్ డస్ నాట్ ఫాల్ డౌన్, అది పడిపోదు. ఎందుకు? చేతిలో నుంచి జారిపోయినదేమో ఫ్లోర్ మీద పడిపోయింది, అదే టేబుల్ మీద ఉంచినటువంటి పెన్ను పడిపోలేదు. ఎందుకు అని క్వశ్చన్స్ ఇక్కడ అడిగారు. ఇక్కడ జనరల్లీ అవర్ ఆన్సర్ వుడ్ బి దట్ ద టేబుల్ సపోర్ట్స్ ద పెన్. జనరల్గా అందరం చెప్పే ఆన్సర్ ఏంటంటే పెన్ను టేబుల్ మీద ఉన్నప్పుడు ఎందుకు పడిపోలేదంటే టేబుల్ పెన్ను కింద పడకుండా కాపాడిందని చెప్తాం. ఇఫ్ ద టేబుల్ డస్ నాట్ సపోర్ట్ ద పెన్, టేబుల్ లేకపోతే ఇట్ వుడ్ ఫాల్ డౌన్, ఖచ్చితంగా అది క్రింద పడిపోతుంది. అంటిల్ ఇట్ ఈ సపోర్టెడ్ బై అనదర్ ఆబ్జెక్ట్. ఏదో ఒక వస్తువు సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఆ ఆబ్జెక్టు లైక్ ద ఫ్లోర్, ఖచ్చితంగా ఫ్లోర్ యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది 100%. అది సో మన చేతులలో నుంచి వస్తువు జారిపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా భూమి మీదకి చేరుతుంది, ఎర్త్ మీదకి. టేబుల్ మీద ఉన్న వస్తువు ఎందుకు పడలేదంటే టేబుల్ సపోర్ట్ చేసింది. టేబుల్ లేకుండా ఉంటే ఖచ్చితంగా అది ఫ్లోర్ మీద పడిపోతుంది అనేది ఇక్కడ మనం చర్చించుకున్నటువంటి విషయం. నెక్స్ట్ మన క్వశ్చన్స్ పరిశీలిస్తే వై డస్ ఏ స్టోన్ థ్రోన్ అప్ ఇంటూ ద స్కై ఫాల్ బ్యాక్ ఇంటూ ద ఎర్త్? స్టోన్ని అంటే ఒక రాయి తీసుకొని థ్రోన్ అప్ పైకి ఇసిరి వేసాం, ఇంటూ ద స్కై అన్నాడు కానీ స్కై వైపు, అంతే, స్కై ఆకాశం వైపు ఇసిరి వేసాం. ఫాల్ బ్యాక్ టు ద ఎర్త్, మళ్ళీ ఎర్త్ మీదకి ఎందుకు వస్తుంది రాయి? వై డ్రూ
రివర్స్ ఫ్లో డౌన్ టు ద సీ. రివర్స్ అన్నీ చివరికి ఎక్కడ కలుస్తాయంటే సముద్రాల్లో కలుస్తూ ఉంటాయి. ఎందుకు అలా కలుస్తుంటాయి ప్రవహించి? హౌ డస్ ద ఎర్త్ హోల్డ్ ద అట్మాస్ఫియర్? ఎర్త్ చుట్టూరు అట్మాస్ఫియర్ ఉంది. అంటే అట్మాస్ఫియర్ ఎయిర్ ఎంతవరకు అయితే ఆక్యుపై అయిందో ఆ ప్రదేశం మొత్తాన్ని అట్మాస్ఫియర్ అంటారు. ఈ అట్మాస్ఫియర్ని ఎర్త్ ఎలా పట్టి ఉంచింది అంటే అలానే ఎలా ఎప్పటి నుంచో అలానే పైకి వెళ్ళిపోవాలి కదా, అలానే ఎందుకు ఉంచింది? ఈజ్ దేర్ ఎనీ ఫోర్స్ పుల్లింగ్ ద ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ద ఎర్త్? ఏదైనా ఒక ఫోర్స్ పనిచేస్తుందా ఎర్త్ మీద ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని ఎర్త్ వైపుకి? ఇఫ్ యాన్ ఆబ్జెక్ట్ ఈజ్ థ్రోన్ అప్వార్డ్స్, ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువుని అప్వార్డ్స్ అంటే పైకి విసిరివేశాం. దేర్ ఎగ్జిట్స్ ఏ ఫోర్స్ విచ్ ఫుల్స్ ఇట్ డౌన్ టువార్డ్స్ ద ఎర్త్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని పైకి విసిరివేశామో ఒక ఒక ఫోర్సు టువార్డ్స్ ఎర్త్, భూమి వైపుకి, ఎర్త్ అంటే ఎర్త్ భూమి వైపుగా, ఫుల్ సిట్ డౌన్ క్రిందికి లాగుతూ ఉంటుంది ఒక ఫోర్స్ అనేది ఒక రాయిని పైకి విసిరివేసినప్పుడు. బికాజ్ ఆఫ్ దిస్, అలా లాగడం వల్ల ఇట్ ఫాల్స్ డౌన్, ఆ పైకి విసిరేసినటువంటి వస్తువు కొంచెం సేపటి తర్వాత అయినా క్రిందకు పడిపోతుంది. టు ద గ్రౌండ్లో పడిపోతుంది. ఎందుకు అంటే క్రిందికి ఒక ఫోర్స్ పనిచేసింది కాబట్టి. వీ కాల్ దిస్ ఫోర్స్ యాజ్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్. కాబట్టి ఈ ఫోర్స్ని ఏమంటారంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. కాబట్టి ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరివేస్తే అది కొంచెం సేపటి తర్వాత మళ్ళీ భూమి వైపుకు వస్తుంది. ఈ భూమి వైపుకు రావడానికి కారణమైనటువంటి ఫోర్స్ని ఏమంటారంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ మీద ఉన్న ప్రతి వస్తువు ఆర్ లేదా క్లోజ్ టు ద ఎర్త్కు దగ్గరగా ఉన్న వస్తువు, ఎర్త్ మీద ఉన్న వస్తువైనా ఎర్త్కు దగ్గరగా ఉన్న వస్తువైనా విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఖచ్చితంగా గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయాలి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ వస్తువును లాగిద్ది, ఫుల్ లాగిద్ది. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ నాట్ జస్ట్ డ్యూ టు ద attraction of the earth. The force of gravity is not just due to the attraction of the earth. ఒక్క భూమి ఒక్కటే కాదు ఈ ఫోర్స్ పనిచేసేది. భూమి ఒక్కటే, ఒక భూమి మాత్రమే మిగిలిన వస్తువును లాగట్లేదు అని చెప్తుంది ఇక్కడ ఈ పాయింట్. భూమి ఒకటే లాక్కుండా ఇంకెవరు లాగుతున్నారంటే ఇట్ ఈజ్ ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్.
యూనివర్స్ అంటే ఈ విశ్వం అంతా, ఎవ్రీవేర్, ఎక్కడైనా టూ బాడీస్ ఉంటే, రెండు వస్తువులు ఉంటే, ఆ రెండింటి మధ్యలో ఖచ్చితంగా ఒక ఫోర్స్ పనిచేస్తుంది, అట్రాక్షన్ ఫోర్స్. ఒక ఎర్త్ ఒక్కడే మాత్రమే లాగట్లేదు, యూనివర్స్లో ఉన్నటువంటి ఎక్కడ ఏ టూ బాడీస్ తీసుకున్నా ఆ టూ బాడీస్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందని ఈ పాయింట్ చెప్తుంది. కాబట్టి ఒక ఎర్త్ మాత్రమే మిగిలిన ఆబ్జెక్ట్స్ని లాగట్లేదు, యూనివర్స్లో ఉన్న ఏ టూ ఆబ్జెక్ట్స్ అయినా అవి ఒకదాని కూడా లాక్కుంటూ ఉంటున్నాయి, అట్రాక్షన్ చేస్తాయనేది ఇక్కడ ఈ పాయింట్ చెప్తుంది. అది నిజం. ఇది ద ఎర్త్ ఈజ్ సో మ్యాసివ్ అండ్ హ్యూజ్. ఎర్త్ అనేది చాలా బరువును కలిగి ఉంటుంది, చాలా పెద్దది. ఆల్ ద అదర్ ఆబ్జెక్ట్స్ క్లోజ్ టు ద ఎర్త్ ఆర్ అట్రాక్టెడ్. కాబట్టి భూమి చాలా పెద్దది, చాలా బరువు కలిగి ఉంటుంది, కాబట్టి ఎర్త్కు దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది లేదా లాక్కుంటుంది టువార్డ్స్ ఇటు. అట్రాక్టెడ్ ఆర్ ఫుల్ టువార్డ్స్ ఇటు, తన వైపుకు లాక్కుంటూ ఉంటుంది ఆబ్జెక్ట్స్ని. ఎర్తే కాదు, ఎర్త్ పైన ఉన్నటువంటి ఏ ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ అట్రాక్ట్ అవుతుంది, కానీ అవన్నీ లాక్కోవట్లేదంటే కారణం ఏంటంటే ఎర్త్ పెద్దగా ఉంటుంది కాబట్టి. ఎర్త్ ఈజ్ సో మ్యాసివ్ అండ్ హ్యూజ్, పెద్దగా ఉంటుంది కాబట్టి అది తన వైపుకు లాగుంటుంది. వెన్ యూ సిట్ ఇన్ యువర్ క్లాస్ రూమ్, మీరు మీ క్లాస్ రూమ్లో కూర్చున్నారన్నప్పుడు దేర్ విల్ బి ఏ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ టీచర్. మీరు తరగతి గదిలో కూర్చున్నప్పుడు మీ తరగతిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి మధ్య కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అండ్ ఏ సిమిలర్ ఫోర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద యూ అండ్ ఏ బ్లాక్ బోర్డు. మీకి బ్లాక్ బోర్డుకి మధ్య కూడా ఒక ఫోర్స్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మీ టీచర్కి ఎలా ఉంటుందో అలానే మీకి బ్లాక్ బోర్డుకి మధ్య కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే మీ తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి నీకు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాదుపోయి అతుక్కోవటం, ఆకర్షించట్లేదు కదా డౌట్ రావచ్చు. దానికి ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ. యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ టీచర్, బిట్వీన్ యూ అండ్ యువర్ ద బ్లాక్ బోర్డు. బ్లాక్ బోర్డుకి మీకి మధ్య ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ని మీకి మీ టీచర్కి మధ్య ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు, అంటే అనుభవం పొందలేరు. రీజన్ ఇచ్చాడు చూడండి నీట్గా. బికాజ్ కారణం ఏంటంటే ఇట్ ఈజ్ వెరీ స్మాల్, చాలా తక్కువ ఫోర్స్ పనిచేస్తుంటుంది వెన్ కంపేర్డ్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్తో పోలిస్తే మీ తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి మీ బ్లాక్ బోర్డుకి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఎర్త్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ చాలా స్మాల్గా ఉంటుంది. చాలా స్మాల్గా ఉంటుంది కాబట్టి ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్తో పోలిస్తే అందుకని ఎక్స్పీరియన్స్ చేయలేరు, కెనాట్ ఎక్స్పీరియన్స్. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ఇన్ ద లెసన్ గ్రావిటేషన్ లెసన్లో దీని గురించి ఇన్ ద ప్రీవియస్ క్లాస్, తర్వాత క్లాసులలో నేర్చుకుందాం. నెక్స్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ డిస్టెన్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫీల్డ్. ఇప్పుడు మొత్తం మనమే ఫీల్డ్ ఫోర్సెస్ 3 నేర్చుకున్నాం. ఒకటి మ్యాగ్నెటిక్ ఫోర్స్, 2 ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, 3 గ్రావిటేషనల్ ఫోర్స్ నేర్చుకున్నాం. అయితే ఈ ఫీల్డ్లలో ఫీల్డ్ ఫోర్స్ ఎంతవరకు ఆ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అన్న విషయం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. The force which acts between 2 objects
Two bodies, when the bodies are not directly touching each other, we call it a force at a distance. So two bodies తీసుకున్నాం ఇక్కడ, టూ బాడీస్ తీసుకుంటే ద బాడీస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ టచింగ్, రెండు ఒకదానికొకటి టచింగ్ కాలే, అలాంటి ఫోర్స్ని ఏమంటారంటే ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటారు. ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. We can explain the forces at a distance by using the concept of field. రాలే సార్. ఇప్పుడు యాక్టివిటీ 4 గురించి తెలుసుకుందాం. విజువలైజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లైన్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఒక మ్యాగ్నెట్ చుట్టూ లైన్స్ చూడండి, ఒక మ్యాగ్నెట్ ఉంటే మ్యాగ్నెటిక్ చుట్టూ ఇవ్వండి గీతల్లా, ఇదిగోండి ఇలా ఫామ్ అవుతాయి మ్యాగ్నెటిక్ లైన్స్. మీరు పరిశీలిస్తే చూడండి గీతల్లాగా. టేక్ ఏ బార్ మ్యాగ్నెట్. సో బార్ మ్యాగ్నెట్ అంటే ఇది ఈ షేప్లో ఉంటుంది. ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకోవాలి, ఇలా ఉంటుంది బార్ మ్యాగ్నెట్. ఈ షేప్లో ఉన్నటువంటి మ్యాగ్నెట్ని బార్ మ్యాగ్నెట్ అంటారు. టేక్ ఏ బార్ మ్యాగ్నెట్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ఏ టేబుల్. ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ మీద ఒక బార్ మ్యాగ్నెట్ని ఉంచాలి. ప్లేస్ ఏ థిక్ వైట్ పేపర్ ఓవర్ ఇట్. ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద ఈ బార్ మ్యాగ్నెట్ ఉంచాలి. ఆన్ ద పేపర్ స్ప్రింకిల్ ఫైన్ పౌడర్ ఆఫ్ ఐరన్. ఫైన్ పౌడర్ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్ ఫిల్లింగ్స్, అంటే చిన్న చిన్న ఇనుప ముక్కలు. సో ఒక వైట్ పేపర్ తీసుకున్నాం, వైట్ పేపర్ మీద బార్ మ్యాగ్నెట్ ఉంచాం. ఆ బార్ మ్యాగ్నెట్ మీద స్ప్రింకిల్ అంటే చల్లటము అని అర్థం. స్ప్రింకిల్ అంటే చల్లటం, ఐరన్ పీసెస్ని చల్లాం. ట్యాప్ ద టేబుల్ ఆర్ ద పేపర్ జెంట్లీ విత్ పెన్ ఆర్ పెన్సిల్. ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ తీసుకొని ఆ టేబుల్ని మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ అంటే లైట్గా అట్లా టచ్ చేస్తూ ఉండాలి లైట్గా ఆ పేపర్ని. వాట్ డూ యూ అబ్జర్వ్? డూ యూ ఫైండ్ ఎనీ ప్యాటర్న్ ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్ దేర్? ఆ ఐరన్ ఫిల్లింగ్స్ ఏమైనా ఒక పద్ధతి ప్రకారంగా అమరాయా? మళ్ళీ రొటేట్ ద మ్యాగ్నెట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ సో ద సేమ్ ఓకే. అదేవిధంగా చేసి మళ్ళీ ఆ మ్యాగ్నెట్ రొటేట్ చేసి మళ్ళీ ఐరన్ ఫిల్లింగ్స్ ఎలా మారాయో చెక్ చేయాలి. హౌ హ్యాస్ ద ప్యాటర్న్ చేంజ్డ్? ఎలా చేంజ్ అయిపోయినాయని పరిశీలించండి అని క్వశ్చన్ వేశాడు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. We can see that in a small space around the magnet, iron fillings set themselves in a pattern. ఒక క్రమమైన పద్ధతిలో ఈ ఐరన్ ఫిల్లింగ్స్ సెట్ అయిపోతాయి. బికాజ్ దే ఆర్ అఫెక్టెడ్ బై ద
మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల అవి అన్నీ ఒక ప్యాటర్న్లో అరేంజ్ అయిపోతాయి. ఫీల్డ్ క్రియేటెడ్ బై ద బార్ మ్యాగ్నెట్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఐరన్ ఫీలింగ్స్ మొత్తం ఒక పద్ధతిలో ప్యాటర్న్గా అమరుతాయి. ద ప్యాటర్న్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దేనివల్ల అంటే ఎలా జరిగిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల ఆ మ్యాగ్నెటిక్ యొక్క ఎఫెక్ట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఐరన్ ఫీలింగ్స్ ఒక క్రమమైన పద్ధతిలో అమరుతాయి. ద స్పేస్ అరౌండ్ ద మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి డిటెక్టెడ్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ స్పేస్ ఎంత ఈ మ్యాగ్నెట్ చుట్టూరు ఎంత స్పేస్ ఉందో, ఎంతవరకు ప్రదేశం ఉందో ఆ స్పేస్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Thus, a field is a region in which a force can be experienced by another object placed at any point in the region. Thus, a field is a region in which a force can be experienced by another object placed at any point in that region. సో మ్యాగ్నెటిక్ చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఉంచినా కూడా ఆ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ పనిచేస్తూ ఉంటుంది, ఆ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. ఏ బాడీ క్రియేట్స్ ఏ ఫీల్డ్ అండ్ అనదర్ బాడీ ఎక్స్పీరియన్స్ ద ఫోర్స్ బై ద ఫీల్డ్. ఒక బాడీ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తే ఆ యొక్క ఫీల్డ్ యొక్క ఫోర్స్ అనేది వేరే ఆబ్జెక్ట్ మీద ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ దట్ ఫీల్డ్. ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి దాన్ని పనిచేస్తుందని చెప్తున్నాడు. ఒక ఫీల్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక ఫోర్స్ పనిచేస్తుంది, ఎందుకంటే ఆ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ ఆ ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంటుంది. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండ్స్ ఏ మ్యాగ్నెట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సరౌండ్స్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ సరౌండ్స్ మాసెస్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మాసెస్, వెయిట్ ఉందనుకో ఎక్కడైనా వెయిట్స్, అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ పనిచేస్తుంది. అదే కరెంట్ ఉందనుకోండి ఎలక్ట్రిక్ ఛార్జెస్, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. మ్యాగ్నెట్ ఉందనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. మ్యాగ్నెట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది. మాసెస్ వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. The strength of a field in a particular region can be represented by a field lines. ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ వేటి ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఫీల్డ్ లైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ద గ్రేటర్ ద డెన్సిటీ ఆఫ్ లైన్స్ ద స్ట్రాంగర్ ద ఫోర్సెస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్. సో లైన్స్ డెన్సిటీ ఎక్కువ ఉందనుకుందాం, అది స్ట్రాంగర్ ఫీల్డ్ అని అర్థం. ఫీల్డ్లో అక్కడ స్ట్రాంగ్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయని అర్థం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కడైతే వాటి డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందని అర్థం.
ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే ఫోర్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫీల్డ్ ఫోర్స్. The field forces are three types. One is a magnetic force, second is a electrostatic force, third is a gravitational force, and examples of those forces. Another, we discuss the magnetic field. ఇదంతా ఫీల్డ్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్, ఫీల్డ్ ఫోర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, కాంటాక్ట్ ఫోర్స్, ఫీల్డ్ ఫోర్స్ అని నేర్చుకున్నాం. ఫీల్డ్ ఫోర్సెస్ 3 అయిపోయాయి. ఇప్పుడు కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి, నెంబర్ 1 మస్కులర్ ఫోర్స్. మజిల్స్, మస్క్యులర్ ఫోర్స్. మస్క్యులర్ ఫోర్స్ ఇన్ ఆల్ ద యాక్షన్స్ అంటే మనం చేసేటువంటి పనులన్నీ, దట్ వీ పర్ఫామ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో చేసేటువంటి పనులన్నీ కూడా మన డైలీ లైఫ్లో చేసే పని ఏంటంటే, లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రషింగ్, బాతింగ్, ఈటింగ్, రైటింగ్, డ్రైవింగ్ అండ్ వాకింగ్. వీ హ్యావ్ టు ఎగ్జర్ట్ ఏ ఫోర్స్. ఇవన్నీ చేయడానికి మనం ఒక ఫోర్స్ ఉపయోగిస్తూ ఉంటాం. బ్రష్ చేయడానికి, బాతింగ్ చేయడానికి, ఈటింగ్ చేయడానికి, రైటింగ్ చేయడానికి, డ్రైవింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి అన్నిటికీ ఒక ఫోర్స్ పనిచేస్తుంటాం. దాన్ని మస్కులర్ ఫోర్స్ అంటారు. ఎందుకంటే మజిల్స్ ఉపయోగించి చేస్తాం కాబట్టి. డూ యూ నో ఫ్రమ్ వేర్ ద ఫోర్స్ కమ్స్ ఆఫ్? ఆ ఫోర్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ పనులన్నీ చేయడానికి? ద ఫోర్స్ విచ్ వీ ఎగ్జర్ట్ బై యూజింగ్ అవర్ బాడీ మజిల్స్. సో మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్ ఉపయోగిస్తాం. ఈజ్ నోన్ యాజ్ మస్కులర్ ఫోర్స్. మజిల్స్ ద్వారా ఉపయోగించి మనం ఫోర్స్ వాడుతున్నాం కాబట్టి ఈ ఫోర్స్ని మస్క్యులర్ ఫోర్స్ అంటారు. ఈవెన్ వెన్ వీ స్మైల్, మనం నవ్వినప్పటికీ అవర్ మజిల్స్ ఎగ్జర్ట్ ఫోర్స్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ అవర్ ఫేస్. మన ఫేస్లో మనం నవ్వినప్పుడు మనం ముఖంలో మార్పు కలిగింది, దానికి కారణం మజిల్స్ వల్ల. హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎనిమల్స్ యూజ్ మస్కులర్ ఫోర్స్. మనుషులందరూ ఉపయోగించేటువంటి ఫోర్స్ ఏంటంటే మస్కులర్ ఫోర్స్. టు క్యారీ అవుట్ దేర్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్. వాళ్ళు ప్రతిరోజు చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ అన్నిటి కూడా కారణం ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్కైనా ఎనిమల్స్కైనా మజిల్స్ ఉంటాయి కాబట్టి ఆ మస్కులర్ ఫోర్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తారు. మస్కులర్ ఫోర్సెస్ కెన్ బి ఎక్సర్టెడ్ ఓన్లీ త్రూ కాంటాక్ట్. సో కాంటాక్ట్, టచింగ్ చేయడం వల్లనే ఈ మస్కులర్ ఫోర్స్ ఉపయోగపడింది. కాబట్టి ఈ మస్కులర్ ఫోర్స్ దేనికి ఎగ్జాంపుల్ అంటే కాంటాక్ట్ ఫోర్స్కి. మస్కులర్ ఫోర్స్ లిస్టెడ్ యాక్టివిటీ వేరు మస్కులర్ ఫోర్స్ పర్ఫార్మ్ ఇన్ టేబుల్ చూడండి, వాడే ఫిలప్ చేయమంటుండవు. లోయరింగ్ ఏ బాస్కెట్, ఒక బాస్కెట్ని మనం కింది నుంచి పైకి లేపాం. ఇలాంటివి రాయొచ్చు మనం చేసే డైలీ రెగ్యులర్గా చేసేటువంటి పనులని.
Usually, we are unaware of the muscular forces that are responsible for the various actions taking place inside our body. అవర్ బాడీ లోపల లోపల కూడా జరిగేటువంటి పనులు మజిల్స్ వల్లనే జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా మస్క్యులర్ ఫోర్స్ ఉపయోగపడుతుంటుంది. ఉదాహరణకి లైక్ బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ, బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది. ఆ పంపు కావడానికి కారణమే విచ్ ఫోర్స్ యాక్టింగ్ అంటే మస్క్యులర్ ఫోర్సే. ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ లంగ్స్. ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ లంగ్స్ డ్యూరింగ్ బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్ జరిగేటప్పుడు, లేకపోతే శ్వాస ఆడేటప్పుడు లంగ్స్కి శ్వాస ఆడటానికి, బ్రీతింగ్ చేయడానికి ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ జరగాలి, కాంట్రాక్షన్ చేయాలి. దానికి కూడా కారణం ఏంటంటే విచ్ ఫోర్స్ యాక్టింగ్ అంటే మజిల్స్ ఉపయోగిస్తారు కాబట్టి ఇన్నర్గా మస్కులర్ ఫోర్స్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ 6 పరిశీలిద్దాం. అబ్జర్వింగ్ ద చేంజెస్ ఇన్ ఎనీ మజిల్ వైల్ వర్కింగ్. టేక్ ఏ డంబెల్, ఒక డంబెల్ తీసుకొని అండ్ లిఫ్ట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్లో అవి ఎత్తడం, దించడం అలా పరిశీలించండి. అబ్జర్వ్ వైల్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు విచ్ మజిల్ ఈజ్ గోయింగ్ టు బి షార్ట్ అండ్ ఏవి ముడుచుకోపోయాయి, ఏవి ఎలా అసలు మజిల్స్ ఎలా ఎక్స్పాండ్ అవుతున్నాయో, ఎలా ముడుచుకోపోతున్నాయో పరిశీలించండి. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు ద సేమ్ అండ్ అబ్జర్వ్ ద మూమెంట్ ఆఫ్ దేర్ మజిల్స్. సో మీ ఫ్రెండ్స్ యొక్క మజిల్స్ కూడా ఎలా ఉన్నాయో పరిశీలించండి. The term muscle refers to multiple bundles of muscle cells held together. Muscle refers to a multiple bundles of muscle cells called cells held together. Muscles are normally arranged in such a way that as one group of muscles contract or shortens, another group relaxes or expands. సో మజిల్స్ అనేవి ఒక మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి ఆర్ షార్టన్ అవుతాయి. అనదర్ గ్రూప్ ఏం చేస్తాయంటే రిలాక్సెస్ అయిపోతాయి లేదా ఎక్స్పాండ్ అవుతాయి. అంటే కొన్ని షార్ట్ అండ్ పొట్టి అయిపోతే కొన్ని ఏమో పొడవు అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ యూ త్రో ఏ బాల్ని ఇసిరివేసామనుకుందాం, ద మజిల్స్ ఇన్ ద చెస్ట్ అండ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద షోల్డర్ లెంథెన్ టు పుల్ ద ఆర్మ్ ఫార్వర్డ్, వైల్ ద మజిల్స్ ఇన్ ద బ్యాక్ అండ్ రేర్ ఆఫ్ షోల్డర్ అండర్గో కాంట్రాక్షన్ టు స్లో డౌన్ ఇన్ ద మోషన్. సో దీని మీనింగ్ ఏంటంటే, మనం బాల్ని పైకి విసిరేసినప్పుడు మజిల్స్ కొన్నేమో ఎక్స్పాండ్ అవుతాయి, కొన్నేమో షార్టెన్ అవుతాయి. అది మనం పరిశీలించండి అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకే విధంగా ఉండవు మజిల్స్ అనేవి. కొన్ని ప్రాంతాల్లో ఒకేసారి మనం బాల్ని ఇసిరివేసినప్పుడు కొన్ని షార్టెన్ అవుతాయి, కొన్ని ఏమో లెంతెన్ అవుతాయి.
ఇలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. పరిశీలించండి అని చెప్తుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఏ ఫోర్స్ వర్క్ చేస్తుందంటే మస్క్యులర్ ఫోర్సే పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ ఏంటంటే, నెక్స్ట్ ఫోర్స్ గురించి మాట్లాడుకుందాం. కాంటాక్ట్ ఫోర్స్లో ఫ్రిక్షన్ ఫోర్స్, ఫ్రిక్షన్ అంటారు. ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది కామన్, గ్రావిటేషన్ ఫోర్స్. అయితే ఆ ఫోర్స్ పేరు ఏంటంటే ఫ్రిక్షన్ ఫోర్సు లేదా ఫోర్స్ ఆఫ్ ఏ ఫ్రిక్షన్. వెన్ యూ రోల్ ఏ బాల్, ఒక బాల్ని దొర్లించాం ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్, ఒక గ్రౌండ్లో ఒక బాల్ని దొర్లిస్తే ఇట్ ఇన్ వేరియబుల్లీ స్టాప్స్ ఆఫ్టర్ సమ్ టైమ్, కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఆ బాల్ ప్రయాణించి ఆగిపోతుంది. వై డస్ ద బాల్ స్టాప్, ఎందుకు బాల్ ఆగిందంటుండు. ఈ దేర్ ఎనీ హిడెన్ ఫోర్స్ విచ్ బ్రింగ్స్ ఇట్ టు స్టాప్, ఏదైనా ఒక ఫోర్స్ పనిచేసిందా, కంటికి కనిపించినటువంటి ఫోర్సు అని అంటున్నాడు. ఇఫ్ యూ స్టాప్ పెడలింగ్ యువర్ బైసికల్, మీరు సైకిల్కి పెడల్స్కి పెడల్ తొక్కడం ఆఫ్ చేశారనుకోండి, ఆన్ ఏ లెవెల్ రోడ్డు కొంచెం సేపు అయ్యేసరికి యువర్ అబ్జర్వ్ దట్ ఇట్ స్పీడ్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ, సైకిల్ తొక్కడం ఆఫ్ చేస్తే కంటిన్యూగా గ్రాడ్యువల్గా దాని స్పీడ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ కావడానికి ఏ ఫోర్స్ పనిచేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. వై డస్ ద స్పీడ్ ఆఫ్ ద బైసికల్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ, బైసికల్ యొక్క స్పీడ్ గ్రాడ్యువల్గా ఎందుకు డిక్రీజ్ అయింది. ఇఫ్ దేర్ ఎనీ ఫోర్స్ acting on it which tends to reduce speed, does the change in speed of the ball on bicycle depend on roughness మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ స్మూత్నెస్ పై డిపెండ్ అయి ఉంటుంది. బాల్ కానీ బైసికల్ కానీ ఆగడం అనేది రఫ్నెస్ మీద, స్మూత్నెస్ మీద ఆధారపడి, సర్ఫేస్ ఆన్ విచ్ దే మూవ్ లెట్ us ఫైండ్ అవుట్. సో ఇలా జరగడానికి కారణం ఏ ఫోర్స్ అయి ఉంటుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అయి ఉంటుంది. ఇలా బాల్ ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. వాళ్ళ యాక్టివిటీ 7 పరిశీలించమంటుండు. యాక్టివిటీ 7, అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ ఏ బాల్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్ మీద ఒక బాల్ వేసి ఆ బాల్ ఎలా మూవ్ అవుతుంది అనేది పరిశీలించాలి. యాక్టివిటీ 7 యొక్క కన్క్లూజన్. ట్రై టు రోల్ ఏ బాల్ డిఫరెంట్ సర్ఫేసెస్, ఒకటి కార్పెట్ తీసుకుండు, రెండవది రఫ్ రోడ్ తీసుకుండు, 3 స్మూత్ ఫ్లోర్ తీసుకొని ఒక బాల్ తీసుకొని మూడింటి ద్వారా బాల్ని రోల్ చేశారు. ద మోషన్ ఆఫ్ ద బాల్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఈచ్ కేస్. సో బాల్ యొక్క మూమెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. The force of resistance to the motion seems to be more on the rough surface than that on the smooth surface. స్మూత్ సర్ఫేస్తో పోలిస్తే రఫ్ సర్ఫేస్ అంటే గరుకు, రఫ్ సర్ఫేస్ అంటే గరుగ్గా ఉంటుంది, స్మూత్ అంటే మెత్తగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. రఫ్ సర్ఫేస్ ఎక్కువ ఆపిది తొందరగా. The rolling ball moves further on a smooth marble floor than a rough sandy surface. శాండీ అంటే ఇసుకతో కూడినటువంటి ఒక రఫ్ సర్ఫేస్ మీద ఒక మార్బుల్ వేసాం, ఒక గోళీ ఇసుక రోడ్డు మీద వేసాం, మార్బుల్ ఫ్లోర్ మీద వేసాం, అంటే పాలరాతి బండల మీద. రోలింగ్ బాల్ ఎక్కడికి ఎక్కువ దూరం ప్రయాణిస్తుందంటే మార్బుల్ మీద ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఇసుక నేల మీద తక్కువ దూరం ప్రయాణిస్తుంది. కారణం ఏంటంటే దానికి రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన విషయాలు తర్వాత